మీ యొక్క దేవుడు ఎంతో ఈ యొక్క కల్వరి మినిస్ట్రీస్ ద్వారా జరిగిస్తున్నటువంటి ఈ ప్రార్థన, విజ్ఞాపన, ఈ పరిచర్యను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దైవజనులు బెనహరయ్య గారికి, అలాగే పాస్టర్ సురేష్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క ఈ గూగుల్ మీట్‌లో ఈ ఉదయకాల సమయంలో ఏకీభవించిన ప్రియ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ప్రత్యేకంగా స్త్రీల కూడిక నిర్వహిస్తున్నటువంటి సహోదరికి ఏ ఈరోజు స ఎవరైతే ఏకీభవించారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన ఎన్నో దినాలుగా మీరు వాక్య లేఖనల యందు, ప్రార్థనల యందు ఎంతగానో దేవునిలో కట్టబడుతున్నారు. ఎంతగానో ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు ఏదైతే సిద్ధపరిచారో నా హృదయంలో దేవుడు ఉంచిన కొన్ని మాటలను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మనం చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం మళ్ళా 2026 రేపటి నుంచి లెంట్ డేస్ ప్రారంభ దినాలకి మనం సమీపించి ఉన్నాము. దేవుడు మరొక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని మన యొక్క ఆహ్, దేవునిలో మనం ఏ స్థితిలో ఉన్నామనేది సరిచేసుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి మరొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు మనకి కృప చూపిస్తున్నందుకు మనం ఎంతగానో దేవునిని స్తుతించాలి. ఎందుకంటే గడిచిన లెంట్ డేస్‌లో ఉన్నవాళ్ళు, ఈ దినాలలో ఉన్నవాళ్ళు ఈ రోజున ఈ సంవత్సరం ఈ దినాలలో చాలా మంది మనతో ఉన్నవారే, మన పక్కనున్న వారే, మన ఆత్మీయులే చాలా మందిని మనము లేని స్థితిని మనం చూస్తా ఉన్నాం. కానీ దేవుడు మనకి మాత్రం మరొక కృపనిచ్చి, మరొక సంవత్సరం ఇచ్చి, మరలా మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం ఎంతగానో దేవునిని స్తుతింపబద్దులమై ఉన్నాం. ఇంకా మనల్ని సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవునిని స్తుతిస్తూ, ఆయన మనల్ని సరిచేయడానికి ఇష్టపడుతూ ఉండగా, మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటూ, మనల్ని మనము ఆయనకిష్టమైన యాగముగా, ఆయనకిష్టమైనటువంటి బిడ్డలుగా మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు కృప చూపించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను చదివి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హ్మ్. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి, దాని మీద నీ దాన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడ దేవుడు బలిపీఠము గురించి, దాని మీద అర్పించవలసినటువంటి అర్పణలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా ఆహ్, ఆ బలిపీఠము మీద ఆ బలులు అర్పించబడగలుగుతాయో, అప్పుడు దేవుడు ఆయన జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములో కూడా ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో బలిపీఠం అనే విషయమును దేవుడు మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరం మన బలిపీఠములను సరిచేసుకోవాల్సిన అవకాశాన్ని దేవుడు మరొకసారి మనకిస్తా ఉన్నాడు. బలిపీఠము సరిచేయబడాలి. బలిపీఠము దేవుని కొరకు ఏం చేయబడాలి? నా కొరకు చేయబడాలి అని దేవుడు ఇక్కడ లేఖన భాగాల్లో సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బలిపీఠము దేవుని కొరకు చేయబడి దాని మీద అర్పించబడవలసినటువంటి బలులన్నీ కూడా అవి దహన బలులైనా, సమాధాన బలులైనా, గొర్రెలు, ఎద్దులు ఏ అర్పణలైనా దేవుడు చెప్పినవి మనం ఆయన చెప్పినట్టుగా అర్పించాలి. అప్పుడు దేవుడు నీ యొద్దకు వచ్చి ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఈ లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. ఈ రోజుల్లో పరిచర్య జరిగే విధానం, వాక్యం అందించబడే విధానం విస్తారంగా ఉందండి. ఎక్కడ చూసినా వాక్యమే. ఫోన్‌లో విస్తారంగా వాక్యం అందించబడుతుంది. మనం ఎక్కడుండైనా వాక్యం వినొచ్చు.
ఎక్కడుండైనా సహవాసంలో ఉండొచ్చు. ఎన్నైనా జరగొచ్చు. కానీ అన్నీ జరుగుతున్నాయి గానీ, దేవునికి జరగాల్సినటువంటి బలి, దహన బలి, దేవుడు కోరుకున్నటువంటి దహన బలి జరుగుతుందా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థనలకు ప్రార్థన జరుగుతున్నాయి. కూడికలకు కూడికలు జరుగుతున్నాయి. ఎన్నో రకాలుగా క్రైస్తవ ప్రపంచంలో ఎంతగానో దేవుడిచ్చిన అనుకూలతను బట్టి, అవకాశాలను బట్టి సేవకులను దేవుడు ఎంతగానో ప్రేరేపిస్తూ, వారి ద్వారా జరిగిస్తున్న పరిచర్యలను బట్టి, విశ్వాసులను దేవుడు ప్రేరేపిస్తూ వారి ద్వారా జరిగిస్తున్నటువంటి ప్రార్థనా పరిచర్యలు గాని, అన్ని రకాలుగా పరిచర్యలైతే జరుగుతున్నాయి. కానీ దహన బలి అనేది జరిగినప్పుడే దేవుడు నిన్ను నన్ను లక్ష్యపెడతాడు. దేవుడు దిగి రావాలంటే, దేవుడు ఇష్టపడి ఒక కార్యాన్ని జరిగించాలంటే, అది మనం చేసేటటువంటి ఆహ్, హృదయపూర్వకమైన బలుల ద్వారా దేవుడు ఆకర్షించబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషేని చూస్తే గనక మోషే ఇశ్రాయేలుకి నాయకునిగా ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా తెలియచేస్తున్నటువంటి మాటలు ఇశ్రాయేలీయుల ద్వారా నాకొక బలిపీఠం కట్టబడాలి. మీరు నాకొక బలిపీఠం కట్టి నేను చెప్పిన అర్పణ మీరు నాకు అర్పించినప్పుడు ఖచ్చితంగా నేను దిగి వస్తాను. మిమ్మలను ప్రతి స్థలములో కూడా నేను మిమ్మలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో నీ బలిపీఠం, నా బలిపీఠం ఏ రీతిగా ఉన్నది? దేవుడు ఒక్కసారి మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో చేస్తున్నాం. మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటున్నాం. మనల్ని మనం బాగా చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి దేవుని దృష్టిలో, ఒక్కసారి దేవుని కోణంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే గనక మన ప్రార్థన దేవుడికి అంగీకరింపబడగలుగుతున్నాడా? మన ప్రార్థన దేవుడికి ఇష్టమైన రీతిలో ఉండగలుగుతుందా? మనం చేసే ఆరాధన దేవుడు స్వీకరించగలిగే విధంగా ఉండగలుగుతుందా? అనేది మనం పరీక్ష చేసుకోకుండా, పరిశీలన చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థనలు చేసినా, ఎంత కాలం మనం పరిచర్య జరిగించినా ఎలా ఉంటదంటే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి, మనం జరిగిస్తున్నాం కదా అని అనిపించుకోవడానికే తప్ప దేవుని ఆశ అనేది నెరవేర్చబడదండి. దేవునికి ఇష్టం అనేది కలగదండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ బలిపీఠాన్ని సరిచేసుకోవాలి. తిరిగి కట్టబడాలి అనేది దేవుడు తెలియచేస్తున్నాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన రీతిలో నీ బలిపీఠం కట్టబడతదో, ఆ బలిపీఠం మీద నిజమైన బలి అర్పించబడగలుగుతదో, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. అది ఎలాంటి ఆశీర్వాదం అంటే ఆత్మీయంగాను, శారీరకంగాను, పరిచర్య పరంగాను అన్ని విధాల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. లేదంటే ఏదో ఒక వెలితి చేస్తాం గాని పొందుకోలేం. చేస్తాం గాని తృప్తుండదు. చేస్తాం గాని ఆశించింది పొందుకోలేని స్థితిలో మనం ఉండిపోతూ ఉన్నాం. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బలిపీఠం ఎలా ఉంది? కట్టబడిన బలిపీఠం దేవుడికి కావాలంట. ఈరోజు మన బలిపీఠం కట్టబడిన స్థితిలో ఉన్నదా? పాత నిబంధన గ్రంథంలో చూస్తే గనక ఏలియా దినాలలో ఆహ్, ఏలియా ఆహ్, ఒకసారి మొదటి రాజుల గ్రంథంలోనికి మనం వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా గురించిన ఆహ్, ఈ ఈ సందర్భం అంతా కూడా ఆ టైంలో ప్రార్థన చేయడం, ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం, బలి పశువు దహించబడడం, బయలు సిగ్గుపరచబడ్డం, బయలుని ఆరాధిస్తున్న వారందరూ కూడా సిగ్గుపరచబడ్డం. ఈ ఈ యొక్క సందర్భాన్ని మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట ఉంటది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30 వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అక్కడ ఏలియా చేసిన మొట్టమొదటి పనేంటంటే అందరూ ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం, బలి పశువుని దహించడం, అక్కడ ఏలియా దేవుడిగా రోషముతో దేవుడి యొక్క రోషం అక్కడ ఏలియా ద్వారా చూపించబడ్డం, ప్రజలందరూ యెహోవాయే దేవుడు అనడం, ఇవన్నీ చూస్తాం గాని మొట్టమొదట జరిగినటువంటి కార్యం ఏంటంటే గనక
అక్కడ బలిపీఠం ఉంది కానీ అది కింద పడద్రోయబడిన స్థితిలో ఉందంట. అప్పుడు ఏలియా చేసిన మొట్టమొదటి పని క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేశాడంటండి. ఆ బాగు చేసి అప్పుడు దాని మీద పేర్చవలసిన రాళ్లను ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని వాటిని పేర్చి దాని మీద యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని మీద అప్పుడు బలిని అర్పించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుంచి అగ్నిని దింపి ప్రజలందరూ చూచుచూ ఉండగా దేవుని యొక్క గొప్ప కార్యంను దేవుడు జరిగించినట్లుగా అక్కడ ఇంక వేరే అసలు ఆలోచన లేదింక. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యెహోవాయే దేవుడు అని ఒప్పుకోగలిగే విధంగా దేవుడు కార్యం జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి బలిపీఠము సరిచేయబడిన తర్వాత అర్పించబడిన బలులు దేవుడు స్వీకరిస్తాడు. ఈ రోజున నీ బలిపీఠం ఎలా ఉంది? దేవునికి నువ్వు అర్పించే నీ బలిపీఠం ఏ రీతిగా ఉన్నది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది చెదిరిపోయిందా? పడద్రోయబడి ఉందా? అది ఏ రీతిగా ఉంది? అసలు ఇప్పటిదాకా అది దేవుని కొరకు ఆ సిద్ధపరచబడి ఉన్నదా లేదా? దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకొని నువ్వు మరలా దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుని కొరకు నువ్వు చేసే ప్రతీది కూడా దేవుడు దానిని జ్ఞాపకంలోకి తీసుకొని దేవుని యొక్క కార్యమును నీ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏలియా చేసిన మొట్టమొదటి పని కింద పడద్రోయబడిన బలిపీఠాన్ని దేవుని కొరకు కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న మనం రేపటి నుంచి లెంట్ డేస్ అనే ఒక చక్కటి ఆధ్యాత్మిక ఆ కార్యక్రమం, చక్కటి కాలం ఈ లెంట్ డేస్ నిజంగా 40 డేస్ చాలా మంది అసలు మిగిలిన రోజులన్నిటిలో వీరి భక్తి ఏమైపోతుందో తెలీదు. వీరు ఎలా ఉంటారో తెలీదు కానీ దేవుడు ఇచ్చినటువంటి కాలంను చాలా మంది చక్కగా సద్వినియోగం చేసుకుంటారండి. చక్కటి భక్తి కలిగి, క్రమము కలిగి దేవునిలో చాలా నేను ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, నేను ప్రార్థనలో ఎదగాలి, నేను దేవుని కొరకు నా జీవితాన్ని నేను కట్టుకోవాలి అనే ఒక ఆశతో చక్కగా ఈ యొక్క లెంట్ డేస్ అనేది చాలా మంది పాటించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ నిజంగా మన బలిపీఠం సరిచేయబడి ఈ 2026 సంవత్సరంలో ఈ లెంట్ డేస్‌ని గాని మనము పాటించగలిగితే, దేవుని సన్నిధిలో మనం గడపగలిగితే అనుదినము మనల్ని మనం కట్టుకుంటూ దేవుని కోసం గాని మనం నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆశించినటువంటి, దేవుడు కోరుకున్నటువంటి ఆ బలిని, అర్పణను దేవుడు స్వీకరించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన బలిపీఠం ఏ రీతిగా ఉన్నది? అనుదినము నీ ప్రార్థన బలిపీఠం నువ్వు సరిచేసుకుని నువ్వు చేసే ప్రార్థన దేవుడిని సన్నిధిని కదిలించగలదు. ఈ రోజున ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలు మీరు జరిగిస్తా ఉన్నారు. 2162 రోజు అంటే సామాన్యమైన విషయం కాదండి. చాలా సంవత్సరాలుగా మీరు జరిగిస్తున్నటువంటి ప్రార్థన. ఇంచుమించు కరోనా టైం నుంచి కూడా ప్రారంభించి మీరు ఈ ఈ నేటికి కూడా ఇది కొనసాగించగలుగుతున్నారంటే కేవలం దేవుడు మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశ్యం. ఆయన ఎంతగానో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఎంతగానో మిమ్మల్ని బలపరుస్తూ అనుదినం అందరూ మామూలు టైంలో ప్రార్థన చేయగలుగుతారు. కానీ ఈ వేకువజామున ప్రార్థన చేయాలంటే అది చాలా గొప్ప ఆధిక్యత. అది దేవుడిస్తే తప్ప రాదు. ఆ భారం, ఆ మనస్సు దేవుడు కలిగిస్తే తప్ప రాదు. ఎందుకంటే అందరూ ఈ టైంలో హ్యాపీగా ఇంకా కొంచెంసేపు పడుకోవాలి, ఇంకా కొంచెంసేపు ఉండాలి, ఇంకొంచెం రెస్ట్ తీసుకోవాలి అనే పరిస్థితుల్లో ఉంటారు. కానీ ఈ రెస్ట్ టైం, ఈ యొక్క ప్రీషియస్ టైం మనం దేవునికి ఇవ్వాలనే మనస్సు కలిగినందుకు కలిగించినందుకు నిజంగా ఈ యొక్క కల్వరి మినిస్ట్రీస్‌లో ఈ ప్రార్థనలో అనుదినము ఏకీభవిస్తున్న మీరందరూ కూడా ధన్యులు. ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెనల ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతా ఉన్నారు. కాబట్టి బలిపీఠమును సరిచేసుకోవాలి.
అనేది దేవుడి దినం మనకి తెలియచేసినటువంటి మాట. కాబట్టి బలిపీఠం సరిచేయబడిన తర్వాత జరిగే అర్పణలు, అర్పణ మీదకి ఆ రోజు దేవుని అగ్ని ఆకాశం నుంచి దిగివచ్చింది. కాబట్టి ఎవరైతే బలిపీఠమును సరిచేసుకొని నిజమైన దేవుడు కోరుకున్న అర్పణ దేవుడికి అర్పిస్తారో, పరిశుద్ధాత్మ అగ్నితో దేవుడు మరొక్కసారి తన సంఘమును ఆహ్, అభిషేకించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పనేంటంటే గనక, మన బలిపీఠములను మనము సరిచేసుకొని, మన హృదయం అనే అర్పణ చూడండి లేఖన భాగాల్లో చక్కటి మాట దేవుడు తెలియచేస్తాడు. ఆయన కోరుకున్న బలి ఏమీ లేదంట. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన నాకిష్టమైన బలి అంటున్నాడు. విరిగి నలిగిన మనస్సు ఆయనకిష్టమైన బలి అంటున్నాడు. ప్రతి దినం నీవు నేను చేసేది ఆయనకిచ్చేది ఏమీ గొప్పది లేదు గానీ, ఆయన ఇష్టపడేది లేదు గానీ, కేవలం మన హృదయము నలగగొట్టబడిన స్థితిలో. ఆ రోజు ఎద్దులను ఆహ్, ఆ బలిపశువు మీద తునకలుగా వేసి ఏలీయా ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి ఇప్పుడు అగ్ని దిగి పంపించు దేవా అని చెప్పి. ఈ రోజున మనకు బలులు అర్పించాల్సిన అవసరం లేదు. బలిపీఠము కూడా కట్టి బాహ్యంగా చేయాల్సిన లేదు. ఎందుకంటే మనం కొత్త నిబంధన ప్రజలం. మన కోసం ప్రభువైన యేసుక్రీస్తే ఒక బలి పశువుగా అర్పించబడి, మన అపరాధం అంతటిని కూడా ఆయన బలిగా అర్పించబడి, ఈ రోజున మనం కేవలం ప్రార్థన చేస్తే చాలు. మన హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే చాలు. మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే చాలు. అంత కృపను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, ఆ రోజు ఒక బలిపీఠం, ఈరోజు మన జీవితమే ఒక బలిపీఠం. మన హృదయమే ఒక బలిపీఠం. ఎప్పుడైతే ఈ బలిపీఠం మీద మనము విరిగి నలిగిన అర్పణను దేవుడికి ఇవ్వగలుగుతామో, దేవుడు ఆ రోజు అగ్నిని పంపించినట్లుగా, ఈ రోజున నీ హృదయం అనే విరిగి నలిగిన నీ బలి మీదకి దేవుడు తన అగ్నిని పంపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని అగ్ని దిగి వచ్చాక ఇంకెవరు ఏం మాట్లాడలేరండి. ఖచ్చితంగా దేవుడే మన దేవుడే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఏలియా దినాలలో అక్కడున్న ప్రజలందరూ కూడా ఒప్పుకొని తీరారు. యెహోవాయే దేవుడని చెప్పి. ఈ ప్రస్తుత దినాలలో ఎన్నో పరిచర్యలు జరుగుతున్నాయి. ఎన్నో రకాలుగా క్రైస్తవ సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ, ఇంకా ఏమైపోతుందంటే వ్యతిరేకత ఎక్కువైపోతా ఉంది. ఇంకా విమర్శలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇంకా భయంకరమైనటువంటి ఈ క్రైస్తవ్యాన్ని అణచాలి, క్రైస్తవ సేవకులను ఆపాలి. భయంకరమైన దుర్భాషలు, భయంకరమైన విమర్శలు అసలు ఎంత భయంకరంగా ఈ రోజున మనం ఇలాంటి పరిస్థితులను చూస్తా ఉన్నామో. కానీ, వీటన్నిటికి గల కారణం ఏంటంటే, బలిపీఠము సరిచేయబడలేదు. బలిపీఠము సరిచేయబడలేదు. దాని మీద సరియైన దేవునికి నిజమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి బలులు జరిగించబట్లేదు. అందుకని ఏమవుతా ఉందంటే దేవుడు దిగి రావట్లేదు. దేవుడు తన కార్యాలను చేసి ప్రజలను ఒప్పుకునేలాగా, ప్రజలను నోరు మూసుకొని దేవుడే దేవుడు, ఈ దేవుడే నిజమైన దేవుడు అనేటటువంటి పరిస్థితులు జరగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన ద్వారా ఎంతమంది దేవుణ్ణి మీ దేవుడు నిజమైన దేవుడని చెప్పగలుగుతున్నారు? ఎవరు మన ద్వారా మన చెంగు పట్టుకొని దేవుని మందిరానికి మీ దేవుడు నాకు కావాలి, నాకు మీ దేవుడు కావాలి అని మన చెంగు పట్టుకొని ఎంతమంది దేవుని మందిరానికి రాగలుగుతున్నారు? దీనంతటికీ గల కారణం నా హృదయంలో దేవుడు పెట్టినటువంటి ఆలోచన మన బలిపీఠములు సరిగా లేవు. సరిగా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు, సరిగా ఉండి మనం ఆరాధనలు చేసినప్పుడు, సరిగా ఉండి మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసినా, ఒక వాక్య ప్రసంగాన్ని చేసినా, ఒక సాక్ష్యాన్ని చెప్పినా జరిగేదేంటో తెలుసా? దేవుడు దిగి వస్తాడు. నీ ద్వారా దేవుని మహిమ వెల్లడి అవ్వడం ద్వారా అనేక ప్రజల యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. అనేక మంది నిజమైన దేవుడు నీ దేవుడు, నాకు నీ దేవుడు కావాలని అనేక మంది రక్షణ కార్యంలోనికి నడిపించబడగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్నటువంటి మాట, ఏలియా కింద పడద్రోయబడిన బలిపీఠాన్ని సరిచేశాడు. ఈరోజు కింద పడిన బలిపీఠమును సరిచేయబడే అనుభవం నీవు నేను చేసుకుని మనము మన ప్రార్థనలు కొనసాగించినప్పుడు మరింత ఆసక్తిగా భక్తితో మన యొక్క ఆరాధనలు మనం కొనసాగించినప్పుడు ఖచ్చితంగా దేవుడు దిగి వచ్చే సమయం ఆసన్నమైనది. ఇంకోటికి చూస్తే గనక నోవహు దినాల్లో
జలప్రళయం హ్మ్. ముగించబడిన తర్వాత అంతా అయిపోయింది. ఇంక భూమి మీద ఎవ్వరు లేరు. కేవలం నోవహు కుటుంబం మాత్రమే ఉన్నారు. కానీ నోవహు ఓడలోంచి బయటికి రాగానే చేసినటువంటి మొట్టమొదటి పనేంటో తెలుసా? యెహోవాకు బలిపీఠమును కట్టి ఆయనకు బలినర్పించాడంట. ఆయన బలినంట దేవుడు ఎంత ఇష్టముగా స్వీకరించాడంటే, నీ బలిని నేను ఒక ఇంపైన సువాసనగా ఆదికాండం 8వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తా ఉంటాం. నోవహు అర్పించిన బలిని, ఆ బలిపీఠం మీద కట్టి, ఆ బలిపీఠం మీద నోవహు అర్పించిన బలిని దేవుడు చాలా ఇంపైన సువాసనగా ఆగ్రానించాడంట. దేవుడు అసల బలి పశువు కాలుతుంటే ఎలాంటి స్మెల్లొస్తదో చెప్పండి? అసలు ఎక్కడైనా ఏదైనా మామూలు వస్తువు కాలితేనే మనకి చాలా అది ఆ స్మెల్ మనం తట్టుకోలేం. ఒకలాంటి ఇరిటేషన్ చాలా అసహ్యం అనిపిస్తా ఉంటది. అలాంటిది ఒక బలి ఒక జంతువు కాలుతూ ఉంటే అసల ఆ స్మెల్ అనేది మనం చాలా ఆహ్, చెప్పలేమనమాట. కానీ అందులో నుంచి దేవుడంట ఇంపైన సువాసనను ఆగ్రానిస్తున్నాడంట. అంటే ఇష్టమైన దానిని దేవుడు స్వీకరించుకుంటున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి భూమి మీద ఆయనకి ఇష్టమైనది చేస్తేనే కదా! ఆయన ఆ ఇష్టమైన దాన్ని స్వీకరించగలుగుతాడు. ఈరోజు ఆయనకి ఇష్టమైనది ఏం జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ చూసినా మేం చేస్తున్నాం. మా వల్ల జరుగుతుంది, మా వల్ల జరుగుతుంది. ఎవరి వల్ల కానిది మేమే చేస్తున్నాం. అంటే మనకి మనం సాటిస్ఫై అవుతూ దేవుని పనులు జరిగించినంత కాలం దేవుడు మన ద్వారా ఆ ఇంపైన సువాసనను ఆఘ్రానించలేడండి. ఎప్పుడైతే ఇది దేవునిది, నేను దేవుని కొరకు చేయాలి అనుకుని, ఎప్పుడైతే నోవాహు వలె కృతజ్ఞతతో ఎందుకంటే నోవాహు దినాలలో ఎంతోమంది చనిపోయారు. కానీ నోవాహు కుటుంబం నిలబడిందండి. అది ఎంత గొప్ప కృప! చంపేయాలంటే నోవహును కూడా క్షణాల్లో ఆ జలప్రళయంలో దేవుడు చంపి పడేసేవాడు. కానీ దేవుని కోసం నోవహు నిలబడ్డాడు కాబట్టి, నోవహు కోసం దేవుడు నిలబడ్డాడు. నోవహు కోసం ఒక ప్రత్యేకమైన ఓడ కట్టించాడు. ఆ ఓడలో అంత జలప్రళయంలో ఒక నీటి చుక్క లోపలికి రాకుండా కాపాడాడు. ఎంతగానో దేవుడు సంరక్షించాడు. అద్భుతంగా దేవుడు పోషించాడు అన్ని దినాలు. అంత కృతజ్ఞతతో నోవహు నాకు దేవుడింత మేలు చేశాడే! నేను ఈ ప్రజల్లాగా చనిపోవాల్సిన వ్యక్తినే. కానీ ఈ రోజున నేను చనిపోకుండా ఈ భూమి మీద సజీవంగా ఉన్నానంటే, నా దేవుడు నా ఇలా ఎంత చూపించాడు, ఎంత ప్రేమ చూపించాడని కృతజ్ఞతతో అర్పిస్తున్నాడండి నిజమైన బలి దేవునికి. ఆ కృతజ్ఞతను దేవుడు స్వీకరిస్తా ఉన్నాడు. ఆ హృదయంలో ఉన్న స్తుతిని దేవుడు స్వీకరిస్తున్నాడు. ఆరాధనను దేవుడు స్వీకరిస్తున్నాడు. అది దేవునికి ఇష్టమైంది. దేవుడు వెంటనే చేసిన పనేంటో తెలుసా? ఇంకెప్పుడు కూడా ఇలాంటి జల ప్రళయాన్ని, ఇలాంటి భయంకరమైన వినాశనాన్ని నేను ఈ భూమి మీద జరిగించను. దానికి గుర్తుగా నేనొక నిబంధనగా నేను చేస్తున్నాను అని చెప్పి దేవుడు నోవాహు అడగలే మళ్ళీ చెయ్యొద్దు ప్రభు అని. కేవలం బలిని మాత్రమే అర్పించాడు. ఆయనకిష్టమైనది మాత్రమే అర్పించాడు. దేవుని హృదయంలో ఉన్నది అక్కడ బయటికి దేవుడు వెల్లడి చేస్తున్నాడు. ఇంకెప్పుడు నేను మనుషులను ఈ రీతిగా నాశనం చేయను. ఇలాంటి జలప్రళయం మరలా నేనెప్పుడు రప్పించను అని దేవుడు తన హృదయంలో ఉన్న మాటను తెలియచేస్తున్నాడు. ఈ రోజున దేవా నాకది ఇవ్వి, ఇది ఇవ్వి, నాకది చెయ్యి, ఇది చెయ్యి అని మనం ప్రార్థనలు చేస్తాం. దేవుడిస్తే ఇచ్చాడని చెప్తే ఇవ్వకపోతే ఇవ్వలేదని నిరుత్సాహపడతాం. కానీ దేవుడిని ఇక్కడ నోవహు ఏం అడగలే. దేవుడు ఇష్టమైనది నోవహు చేశాడు. కానీ దేవుడు ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరిగించనని చెప్పి దేవుడు తనంతట తానే దిగివచ్చి ఒక నిబంధన నోవహుతో చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా! ఈ రోజున నీవు నేను కూడా అలాంటి నిజమైన బలిని ఇవ్వగలిగితే దేవునికి మనం అర్పించగలిగితే, మనం అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, అలాగైపోవాలి, ఇలాగైపోవాలని మనం ఏమీ అడగక్కర్లేదండి. మనం సరి చేసుకోవాల్సింది సరి చేసుకొని, మనం దేవునికి చేసే చిన్న ప్రార్థన కానీ, చిన్న అర్పణ కానీ, దేవుడే దిగివచ్చేలా చేస్తది. ఆ దిగివచ్చిన దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీ ద్వారా అనేకులతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఈ రోజున ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా క్షామం లేదు, భద్రత లేదు. అసలు ఒక క్రైస్తవుడంటూ ఉంటే, క్రైస్తవుడు చేసే ప్రార్థన, అతడు దేవునికి ఇష్టుడిగా ఉన్న విధానం ఏం చేస్తుందంటే, నీ చుట్టూ ఉన్న ప్రజలను రక్షించగలుగుతది. నీ చుట్టూ ఉన్న ప్రజలకి విడుదలివ్వగలుగుతది. కానీ ఈ రోజున క్రైస్తవులు ప్రార్థనలో కంటే,
అన బయట బయట ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ బిజీ అయిపోతా ఉన్నారనమాట. కానీ నోవహు చేసినటువంటి బలి దేవునిని అంగీకరించగలిగింది. ఏలియా చేసినటువంటి బలిపీఠము కట్టి తిరిగి సమకూర్చి చేసిన బలి ఆకాశం నుంచి అగ్నిని తీసుకురాగలిగింది. మరి ఈ నేటి దినాలలో నీవు నేను ఏం చేయగలుగుతున్నాం? దేవుణ్ణి ఎంతవరకు ఈ భూమి మీదకి తీసుకురాగలుగుతున్నాం? ఎంతవరకు దేవుణ్ణి మన జీవితాల ద్వారా మనము చూపించగలుగుతున్నాం? ఒక్కసారి ఎవరికి వారు పరీక్ష చేసుకుందాం. నిజంగా మనం కన్నీటితో మనం చేయాల్సింది ఏమీ లేదండి. మనల్ని మనము చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనంలో చక్కటి మాట ఉంటది. సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. ఆ రోజున బలులు, ఈ రోజున బలులు కాదు. దేవుడికి కావాల్సింది నీ హృదయం, నా హృదయం. మన జీవితం, మన జీవితాన్ని మనం ఎప్పుడైతే దేవునికి సజీవంగా అర్పించేస్తామో, అదే దేవునికి కావాల్సినటువంటి నిజమైన బలి. నీవు నీ హృదయాన్ని ఎంతవరకు దేవునికి కోరుకున్న విధంగా నువ్వు మలుచుకోగలుగుతున్నావు? ఆయనకి అర్పించగలుగుతున్నావు? ఒకసారి ఉదయకాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం ఓకే. ఉపవాసాలు చేస్తున్నాం ఓకే. చాలా దేవుని పరిచర్యలు విరివిగా వాడబడుతున్నాం ఓకే. ఇవన్నీ ఓకే. అన్నీ బావున్నాయి. కానీ ఇవన్నీ దేవుడు అంగీకరించగలుగుతున్నాడా? ఇవన్నీ దేవునికి ఇష్టమవ్వగలుగుతున్నాయా? అనేది ప్రతి దినం మనం పరిశీలన చేసుకొని, మనం ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా మనము ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడగలుగుతాం. ఏం చెయ్యాలి? ఏది దేవుని దృష్టిలో ఇంపైనది, దేవునికి ఇష్టమైనది, అది మనము గ్రహించి దాని ప్రకారం మనం చేసినప్పుడు మనం బహుగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ప్రయాస పడవలసింది ఎక్కడంటే దేవునికి ఇష్టమైన రీతిలో మనల్ని మనం దేవుని కొరకు సిద్ధం చేసుకోవడమే. నిజమైన బలి నేనే ప్రభా! నన్ను నువ్వు స్వీకరించు ప్రభా! ఇదిగో నా అర్పణను నువ్వు స్వీకరించు ప్రభా! నువ్వు నా మీదకి దిగిరా ప్రభా! అని. ఆది అపోస్తలులు కూడా 2000 సంవత్సరాల క్రితం వారు ఏమీ తెలియని వారు దేవుని సన్నిధిలో దేవుని మాటను పట్టుకొని వారు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆకాశం నుంచి అగ్ని నాలుకలుగా వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినప్పుడు వారు రూపాంతరపరచబడిన విధానం, విద్య లేని పామరులు భూమిని తలకిందులు చేసిన విధానం మనం చూస్తాం. భయపడి వెనక్కి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట ధైర్యముగా నిలబడి, దేవుని గురించి ధైర్యముగా సాక్ష్యం ఇవ్వగలిగే ఆ యొక్క బోల్డ్‌నెస్‌ని మనం చూస్తా ఉంటాం. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే, దేవుడు మన జీవితాల్లోనికి దిగి వస్తేనే జరుగుతాయి. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడున్న వాళ్ళం అక్కడే. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే గనక మొట్టమొదట మనం చదువుకున్నాం. మన బలిపీఠములు కట్టబడాలి. ఆ బలిపీఠముల మీద దహన బలులు, సమాధాన బలులు, గొర్రెలు, ఎద్దులు ఇవన్నీ దేవుడు కోరుకున్నటువంటి అర్పణ దేవుని కొరకు మనము ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం ఎక్కడికి వెళితే అక్కడ ప్రతి స్థలములోని నువ్వెక్కడుంటే అక్కడ ఆయన నామమును బట్టి ఆయన నిన్ను నన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా ప్రత్యేకమైనది. అది ఎలాంటి ఆశీర్వాదం అంటే, అది మనకు మనమే ఆశీర్వదించబడిన విధానం కాదు గానీ, అది అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. మన ప్రార్థన అనేకులను బ్రతికించగలుగుతది. మన మన జీవితం, మన సాక్ష్యం అనేకులను కదిలించగలుగుతది. అనేకులను ఆకర్షింపచేయగలుగుతది. మన ప్రభు యొక్క శ్వాసన, క్రీస్తు యొక్క పరిమళ శ్వాసన మనలో నుంచి అనేకులు దానిని రుచి చూడగలుగుతారు. ఆ సువాసన అనేకులను మన ద్వారా ప్రభు సన్నిధికి నడిపించగలుగుతది. కాబట్టి చేస్తున్న మనం ఈ 2026లో మరొక కొంచెం సీరియస్‌గా, కొంచెం జాగ్రత్తగా మనం దేవుని బలిపీఠాన్ని ఒక్కసారి సరిచేసుకొని, ప్రభా! నా బలిపీఠం ఎక్కడుంది? ఏలీయా దినాలలో కింద పడద్రోయబడిన బలిపీఠంగా ఉందా? ప్రభా! నా బలిపీఠాన్ని నువ్వు మరలా కట్టు నాయనా. నోవహు దినాలలో శ్రేష్టమైన బలిని దేవునికి ఎంతో కృతజ్ఞతగా నోవహు అర్పించినప్పుడు దేవుడే దిగివచ్చి ఆ బలిని స్వీకరించి మరలా ఇంకెప్పుడు ఇలాంటి వినాశనాలు నేను కలగచేయనని దేవుడు ఒక ప్రమాణం చేసుకునే అంతగా నోవహు బలిని అర్పించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనకు మనము సజీవ యాగముగా దేవునికి మన బలిపీఠములను కట్టుకొని మనమే ఒక బలిగా ఆయనకు అర్పింపబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ అర్పణను స్వీకరిస్తాడండి. దేవుడు ఒక వ్యక్తిని స్వీకరిస్తే ఆ వ్యక్తి చరిత్ర మార్చివేయబడతది. మనిషి కాలాలు మారినా, పరిస్థితులు మారినా, ఎన్ని మారినా ఇప్పటికీ ఆ దినాలలో
దేవునిని కదిలించిన వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఎప్పుడైతే దేవుడు కోరుకున్న విధంగా జీవించగలుగుతామో, మనం చనిపోయినా గాని, మనం చేసిన భక్తి, మన ద్వారా దేవుడు చేసిన కార్యాలు ఇంకా అనేక తరాలు ప్రకటించబడతానే ఉంటాయి. దేవుని చేత దేవుడు వాటిని వినిపింప చేస్తూనే ఉంటాడు. దేవుడు కోరుకున్న ఒక వ్యక్తి జీవితంలో జరిగేదిది. దేవుడు ఇష్టపడిన ఒక వ్యక్తి జీవితంలో జరిగేదిదే. మనకు మనం పరిచర్య చేసినంత కాలం, మనకు మనం దేవుని సన్నిధిలో సరిచేయబడకుండా ఎన్ని చేసినా మనతోనే అది ఆగిపోద్ది. మళ్ళా ఎవరు జ్ఞాపకం చేసుకోరు. కానీ మనం దేవుడు కోరుకున్న విధంగా చేసినప్పుడు, దేవుడు మనల్ని చూసి దాన్ని అంగీకరించగలిగినప్పుడు, మనం ఆగిపోయినా, మన చరిత్ర ముగిసిపోయినా, మనం మాత్రం ఇంకా బ్రతికి ఉండి ఈ భూమి మీద మనము ఏం చేస్తాం? దేవుని యొక్క సువార్తను మన ద్వారా మనం చేసినది అలా ప్రకటించబడుతూనే ఉంటది. ఇప్పుడు చూడండి లాస్ట్ ఇయర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం విన్నాం. ఆయన బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికంటే, చనిపోయిన తర్వాత ఆయన ఎక్కువ సేవ చేస్తున్నారు. ఎక్కడ చూసినా యూట్యూబ్ వీడియోస్ ఎక్కడ లేనివన్నీ బయటకొచ్చాయన్నమాట. నాకదే అనిపించింది. అంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన బలిగా ఆయన అర్పించబడ్డాడు. కొన్ని కారణాలను బట్టి దేవుడు స్వీకరించాడు ఒక హతసాక్షిగా. ఆయన మరణించాడు. కానీ చూసారా మనిషిని చంపగలిగారు లోకం. కానీ దేవుడు చచ్చిన మనిషిని కూడా ఇంకా బ్రతికున్న వారి కంటే గొప్ప సేవ చేసే విధంగా దేవుడు ఆశీర్వదించి ఇంకా ఆగదండి. ఎన్ని సంవత్సరాలైనా ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉంటాడండి. అది ఆయన యొక్క గొప్పతనం. మనం బ్రతికుండే సరియైన సేవ చేయలేకపోతున్నాం. బ్రతికుండి మనం దేవునిని ప్రకటించలేకపోతున్నాం. దేవునిని చూపించలేకపోతున్నాం. మనం పని చేసే చోట్ల ఇరుగు పొరుగు వారి మధ్య ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం. మనల్ని దేవుడు ఇక్కడి వరకే ఇది ఆగిపోయి ఉంటది. ఇక్కడి వరకే ఏదైనా మనం బ్రతికున్నంత వరకే ఆయన ఉన్నాడు, చేశాడు. ఇలాగయింది. వాళ్ళు దేవుని కోసం పనిచేశారు. మళ్ళా మనం ఎవరికీ గుర్తుండం. కానీ ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటే, ఒక వ్యక్తిని నిజంగా దేవుడు అంగీకరిస్తే, ఆ వ్యక్తి చనిపోయినా, ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటానే ఉంటాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఈ రోజున లేఖన భాగాల్లో ఒక ఏలియా, ఒక నోవహు, ఒక అబ్రాహాము ఎంతమందిని మనం చూడలేదండి. వాళ్ళ తరాలు ఎప్పుడో గడిచిపోయినాయండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళందరూ అయిపోయింది. వాళ్ళని మనం చూడలే. కానీ ఇప్పటికి దేవుడు వారిని మన ముందుంచి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? వారు దేవునికి అంగీకరించబడ్డారు. వారు దేవుడు కోరుకున్న విధంగా వారు జీవించారు కాబట్టి, వాళ్ళు మనుషులు శారీరకంగా భూమి మీద లేరు గాని, వారు మాత్రం దేవుని చేత ఏం చేయబడుతున్నారు? దేవుడే వారిని ప్రకటింప చేస్తూ ఉన్నాడు. వారి గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. వారిని చూసి నేర్చుకోండి. వారిలాగా మీరు బ్రతకండి ఈ లోకంలో అని దేవుడు మనల్ని పదే పదే హెచ్చరిక చేస్తున్నది ఎందుకో తెలుసా? మనం మనం ఆ రీతిగా మన దినాలలో బ్రతకాలని దేవుడు చూస్తున్నాడు. ఆ సాక్ష్యం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనం ఉన్నది కొద్ది మందిమైనా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన బలిపీఠాలు సరి చేసుకుందాం. దేవునికి నిజమైనటువంటి బలియాగాన్ని మనము అర్పిద్దాం. దేవుడు దిగి వస్తే ఎలా ఉంటదంటే, మనల్ని మనం అసలు ఎక్కడ ఏం చెప్పుకోకర్లే. దేవుడే మన గురించి ప్రతిదీ చెప్పడం మొదలు పెడతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సజీవ యాగముగా మన దేవునికి మనల్ని మనము అర్పించుకుని నిజమైన అర్పణగా మనం ఎప్పుడైతే మార్చబడగలుగుతామో దేవుడు ఎంతో దానిని బట్టి సంతోషించేవాడు ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాస్టర్ సురేష్ గారికి అలాగే బనహరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మా ప్రశాంతి నమస్కారం ప్రశాంత్ గారు. అయ్యగారు మీరు నడిపించండి. శ్రేష్టమైన వర్తమానాన్ని అందించినటువంటి సహోదరి ఆశలత గారికి కలవరి క్రీస్తు పరిచర్య తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న ప్రభు వారి పరిచర్యలను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఎత్తబడిన వాక్యం యొక్క ఫలింపు కొరకై మన మధ్యలో ఉన్న సహోదరి శ్యామశ్రీ గారు ప్రార్థన చేస్తారు. వందనాలమ్మ. వందనాలు.
పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములైన స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాంతర్యామి, మీకు వందనములు స్తోత్రములు రాజా. నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, రాత్రికాల సమయం నుంచి మీ చల్లనైన రెక్కల కింద భద్రపరిచి నా దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరము కూడా నా ప్రభా మాకు ప్రభా నా తండ్రి మెలకువను కలుగు చేసి నా ప్రభా తండ్రి గూగుల్ మీట్ ద్వారా ప్రభా మేమందరము చేరి మీ నామమును జ్ఞాపకం చేసుకోవడానికి, మా జ్ఞాపకం తెలియచేయడానికి, నా దేవా ప్రభా నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు ఎన్నో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా ఇదిగో నాయన, ఇంతవరకు ప్రభా ప్రారంభ ప్రార్థన మొదలు పాటల్లోనూ ఆరాధనలోనూ మీరుండి నడిపించారు నా దేవా, మీకు వందనములయ్యా. ప్రభా తండ్రి, నీ బిడ్డను నిలవబెట్టుకొని ప్రభా నా తండ్రి మంచి తండ్రి శ్రేష్టమైన వర్తమానాన్ని ప్రభా మీరు మాకు వినిపింపచేశారు. బలిపీఠము గురించి నా దేవా చక్కనైన వివరణ ప్రభా మాకు తెలియచేశారు. నా ప్రభా త్రోయబడిన బలిపీఠం వలె కాకుండా ప్రభా మా హృదయాలు తండ్రి మీకు దగ్గరగా ఉండడానికి, తండ్రి విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అంటున్నారు గనుక తండ్రి అట్టి మనసుతో ప్రభా నా తండ్రి అట్టి హృదయాలు కలిగి ప్రభా మీ యొద్దకు రావడానికి ప్రభా నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నా దేవా మీ కృపను అనుగ్రహించండి. నా దేవా తండ్రి మాలో ఉన్న లోపాలన్నిటినీ కూడా సరిచేయమని అడుగుచున్నాను నా తండ్రి. దేవా ఈ లోకంలో ప్రభా మనుషులముగా ప్రభా మా బలహీనతలను బట్టి నా దేవ ప్రభా ఎన్నో విధాలుగా ప్రభా మీకు దూరమై ఉంటుండగా ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని ప్రభా ప్రేమించి ప్రభా నా తండ్రి మీరు ప్రభా నా తండ్రి హక్కును చేర్చుకున్నారు ప్రభా నా దేవ ప్రభా నా తండ్రి. మేమందరము కూడా ప్రభా ఇష్టమైన ప్రభా మనసులతో విరిగి నలిగిన మనసుతో ప్రభా మీకు తండ్రి నాయన మీ వద్దకు రావడానికి, అటువంటి బలిపీఠం మేము అర్పించడానికి సహాయం చేయండి. అదే విధముగా నాయన ప్రభా నోవాహు గారి దినాల్లో కూడా నా ప్రభా నా తండ్రి మీకు ప్రభా నా తండ్రి నాయన మీ తండ్రి ఆయన ఏ విధంగా రక్షించబడ్డారో నా ప్రభా నా తండ్రి నాయన అనేక మందిని ఏ విధంగా ప్రభా నా తండ్రి నాయన తెలియచేసి ప్రభా నా తండ్రి నాయన తర్వాత తరాలకు ప్రభా ఇప్పటి వరకు కూడా నా ప్రభా నా తండ్రి నాయన ఆయన యొక్క నీతిని ప్రభా నా తండ్రి మేము చెప్పుకుంటున్నాం ప్రభా. అయా మరలా ఇలాంటి జల ప్రళయం మరలా ఇలాంటిది రాబోదని ప్రభా నా తండ్రి నాయన మీరు ఆయన ద్వారా ప్రభా నా తండ్రి నాయన అయా చేసిన కృప నిమిత్తమే మీకు ఎన్నో వందనములు స్తోత్రములు ప్రభా తండ్రి. అటువంటి బలిపీఠం వల్లే ప్రభా నా తండ్రి నాయన అయా నా తండ్రి నాయన మేమందరము కూడా ప్రభా నా తండ్రి అయా ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా నా తండ్రి. మా హృదయాలలో ప్రభా నా తండ్రి నాయన మేము చేసిన ప్రభా పొరపాట్లన్నింటినీ మన్నించండి. అనేక మందిని ప్రభా నా తండ్రి మేము వెలిగించే వారముగా మేమున్న చోటే ప్రభా సాక్షులముగా జీవిస్తూ ప్రభా నీ వైపుకు త్రిప్పే మనస్సులను ప్రభా నా తండ్రి మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా నా తండ్రి. అదే విధముగా వాక్యం చెప్పిన ఆశలత గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా నా తండ్రి నాయన. ఆవిడ యొక్క పనిపాట్లలో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా నా తండ్రి నాయన. ఇంకనూ ప్రభా నా తండ్రి అనేకమైన చోట్ల మీ సువార్త